చతుర్భుజములు మధ్య బిందు సిద్ధాంతము. ఈ పాఠంలో మనం త్రిభుజము యొక్క ముఖ్యమైన సిద్ధాంతాన్ని నిరూపించబోతున్నాం. ఒక త్రిభుజంలో రెండు భుజాల మధ్య బిందువులను కలుపు రేఖాఖండము మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది అని నిరూపిద్దాం. ఒక త్రిభుజం ABC తీసుకుందాం. ఈ త్రిభుజంలో AB యొక్క మధ్య బిందువు Eగా మరియు AC యొక్క మధ్య బిందువు Fగా తీసుకుందాం. E మరియు Fలని కలపండి. మనం EF మరియు BCలు సమాంతరము అని నిరూపించాల్సి ఉంది. దీన్ని నిరూపించడానికి మనం ఒక నిర్మాణం చేయాలి. C గుండా ABకి ఒక సమాంతర రేఖని గీయండి. ఇప్పుడు EFను ఈ సమాంతర రేఖను D వద్ద ఖండించేటట్టు పొడిగించండి. ఇప్పుడు త్రిభుజము AEF మరియు త్రిభుజము CDFలలో AF FC. F అనేది AC యొక్క మధ్య బిందువు అని ఇవ్వబడింది. AE మరియు CDలు సమాంతర రేఖలు మరియు AC తిర్యక్ రేఖ. కాబట్టి యాంగిల్ FAE యాంగిల్ FCD. ఎందుకంటే ఇవి ఏకాంతర కోణాలు. శీర్షాభిముఖ కోణాలు కూడా సమానం. అంటే యాంగిల్ AFE మరియు యాంగిల్ CFDలు సమానం. కాబట్టి కో అంటే కోణము భుజము కోణము నియమం ప్రకారం త్రిభుజము AEF మరియు త్రిభుజము CDFలు సర్వసమానము. దేర్ఫోర్ AE CD సర్వసమాన త్రిభుజాల అనురూప భుజాలు. కానీ AE BE AB యొక్క మధ్య బిందువు E. కాబట్టి BE CD. ఇప్పుడు చతుర్భుజము BEDCలో BE మరియు CDలు సమాంతరం మరియు సమానం కూడా అయ్యాయి. కాబట్టి ఇది ఒక సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజంలో రెండు జతల అభిముఖ భుజాలు సమాంతరం. కాబట్టి EDBCలు కూడా సమాంతరం అవుతాయి. దేర్ఫోర్ EFBCలు సమాంతరము. అంటే ఒక త్రిభుజంలో రెండు భుజాల మధ్య బిందువులను కలుపు రేఖాఖండము మూడవ భుజానికి సమాంతరము అని అర్థం. ఈ సిద్ధాంతం యొక్క విపర్యాయాన్ని చూద్దాం. ఒక త్రిభుజంలో ఒక భుజం మధ్య బిందువు నుంచి వేరొక భుజానికి గీయబడిన సమాంతర రేఖ మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుంది. అంటే ఈ సందర్భంలో ఈని AB యొక్క మధ్య బిందువుగా తీసుకుని ఈ గుండా BCకి సమాంతర రేఖని గీయండి. అది ACని F దగ్గర ఖండిస్తుంది అనుకుందాం. కాబట్టి ఇక్కడ మనం AC యొక్క మధ్య బిందువు F అని నిరూపించాలి. ఇక్కడ కూడా మనం ఇదే పద్ధతి అవలంబిస్తాం. అంటే C గుండా ABకి సమాంతర రేఖ గీస్తే అది పొడిగిస్తే ఈ Fని D వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు రెండు జతల అభిముఖ భుజాలు సమాంతరం. కాబట్టి BCDE ఒక సమాంతర చతుర్భుజము. BE ప్యారలల్ టు CD మరియు ED ప్యారలల్ టు BC. కనుక EB CD. కానీ AE EB. దేర్ఫోర్ AE CD. త్రిభుజము AEF మరియు త్రిభుజము CDFలలో యాంగిల్ FAE యాంగిల్ FCD ఏకాంతర కోణాలు. AE CD మరియు యాంగిల్ AEF యాంగిల్ CDF ఇవి ఏకాంతర కోణాలు. కాబట్టి కో అంటే కోణము భుజము కోణము నియమం ప్రకారం త్రిభుజం AEF మరియు త్రిభుజం CDFలు సర్వసమానము. దేర్ఫోర్ AF FC. అంటే AC యొక్క మధ్య బిందువు F. దీనిని బట్టి ఒక త్రిభుజములో ఒక భుజము మధ్య బిందువు నుంచి వేరొక భుజానికి సమాంతర రేఖ గీస్తే అది మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుంది.